Okay. Today we discussed about the problem number 2. Okay. N of 1, 3. N of 1, 3 means nu equal to 1 and sigma equal to 3 amma. So మనకి పాయింట్లు ఏమి ఇచ్చాడు? Probability of 3.43 less than or equal to x less than or equal to 6.19. Probability of minus 1.43 less than or equal to x less than or equal to 6.19 అని ఇచ్చాడమ్మా. Probability of x greater than 5 ఇచ్చాడు. సో ఈ మూడిట్లకి కూడా n of 1, 3 కామన్ అంటే న్యూ ఈక్వల్ టు 1 అంటే మీన్ ఈక్వల్ టు 1 స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ 3. సో మనకి న్యూ ఈక్వల్ టు 1 స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ టు 3 పక్కన పెట్టుకోండి. దీంట్లో బిట్ 1 ఏమిటమ్మా? ప్రాబబిలిటీ ఆఫ్ 3.43 less than or equal to x less than or equal to 6.19. సో a equal to 3.43, b equal to 6.19. సో నాకు ఏ బి వాల్యూస్ ఉన్నాయి, న్యూ ఉంది, సిగ్మా ఉంది. సో నాకు జెడ్1 అంటే ఏంటి అసలు? జెడ్ ఫార్ములా ఏంటి? నాకు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ న్యూ బై సిగ్మా. ఓకే, సో నేను ఇప్పుడు జెడ్1 కావాలనుకుంటున్నాను అనుకోండి, జెడ్1 బదులు ఏ మైనస్ న్యూ బై సిగ్మా. జెడ్2 కావాలంటే బి మైనస్ న్యూ బై సిగ్మా. ఓకేనా? ఇప్పుడు నేను జెడ్1 కి జెడ్ కి రిలేషన్ చెప్తా. సో జెడ్1 కి జెడ్2 కి రిలేషన్ చెప్తా. సో జెడ్1 జెడ్2 బోత్ ఆర్ పాజిటివ్, బోత్ ఆర్ నెగిటివ్. జెడ్1 ఈజ్ పాజిటివ్, జెడ్2 ఈజ్ నెగిటివ్. జెడ్2 ఈజ్ నెగిటివ్, జెడ్1 ఈజ్ పాజిటివ్. ఈ కండిషన్స్ మీద మనం ఫార్ములాని అప్లై చేస్తాం. ఈ ఫార్ములాస్ నేను కండిషన్స్ అని చెప్తా. సో నాకు మస్ట్ అండ్ షుడ్ గా కండిషన్స్ రావాలి. బోత్ జెడ్1 జెడ్2 బోత్ ఆర్ పాజిటివ్, బోత్ ఆర్ నెగిటివ్. 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగిటివ్. ఓన్లీ జెడ్ గ్రేటర్ దాన్ జెడ్1, అలాగే జెడ్ గ్రేటర్ దాన్ జెడ్2. ఈ కండిషన్స్ అన్ని కూడా మీకు మస్ట్ అండ్ షుడ్ గా వచ్చి ఉండాలి. ఫార్ములాస్ వస్తే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ చేయగలం, ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు జెడ్1 ఈక్వల్ టు ఏ మైనస్ న్యూ బై సిగ్మా అంటే వేర్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా? 3.43 మైనస్ 1/3, దట్ వాల్యూ 0.81. Z2 equal to b minus nu by sigma, that value 6.19 minus 1/3, that value 1.73. And Z2 అంటే 0.81 less than Z less than 1.73. So Z1 is positive, Z2 is also positive, both are positive కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? Here Z1 is positive and Z2 is positive. Area from 0 to Z2 minus area from 0 to Z1. Area from 0 to Z2. 0 to Z2. అంటే 0 to Z2 నాకు ఇక్కడ ఎంత? 1.73. ఓకేనా? ఏరియా ఫ్రమ్ 0 to Z1. ఏరియా ఫ్రమ్ 0 to Z1 అంటే దీని వాల్యూ ఎంత? 0 to 0.81. అంటే నేను నాకు టేబులర్ ఫామ్ లో 0 కి 1.73 కి ఏరియా చూడాలి వాల్యూ, 0 కి 0.81 కి ఏరియా చూడాలన్నమాట. సో వాటి వాల్యూస్ నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టేబులర్ ఫామ్స్ ఎలా చూడాలో చూపిస్తానమ్మా. అంటే మన ఫ్రంట్ కి బ్యాక్ కి రావాలంటే కష్టం. సో ఏరియా ఫ్రమ్ 0 to Z2. 0 to Z2 మీన్స్ 0 to 1.73 ఎంత? minus 0.2910. 0.2910. ఓకేనా? ఏరియా ఫ్రమ్ 0 to Z1 ఎంత? 0.458. సారీ, ఏరియా ఫ్రమ్ 0 to Z1 0.4582. చూద్దాం ఉండండి ఒకసారి కరెక్టో కాదు. ఏం తీసుకోవాలి? ఏరియా ఫ్రమ్ 0 to వీటిల్నేమో ఏరియాస్ అంటారమ్మా, వీటిల్నేమో పాయింట్స్ అంటారు. ఓకేనా? నాకు పాయింట్స్ ఇస్తే
ఈ పాయింట్స్ ఇస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక్కొక్క ప్రాబ్లంలో డైరెక్ట్ గా ఏరియా ఇస్తాడు, ఈ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఏరియా ఫ్రమ్ 0 to 1.73. 0 to 1.73. 1.73 ఎంత వచ్చిందో చూద్దాం. 0 to 1.0 నుంచి 1.7. 1.7 ఎంత? 0.45 7 1 7 ఎక్కడ 4 5 8 ఇదిగో 0.17 1.73 ఇదిగోండి చూడండి 0 to 1.73 నాకు ఇచ్చాడు 1.73. సో నాకు 1.73 ఇక్కడ లేదు కదా, అయితే 1.7 ఉంది, 1.6 ఉంది, 1.8 ఉంది. సో ఇక్కడ చూడండి 1.7 1.7 3 కావాలి కదా, ఇక్కడ 3 చూసుకోండి. 1.7 3 0 to 1.73. ఫస్ట్ 1.7 తీసుకోండి. 1.7 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 1.7. దీనికి ఇంకా 3 ఉంది కదా, 3ని ఇక్కడ చూడండి 4 5 8 ఇదిగో అంటే 0.458 0.458 చూడండి 0.458. ఇన్ ద ప్రీవియస్ దాంట్లో ఓన్లీ 0 to 1.7 ఉందనుకోండి, అసలు 1.73 లేకుండా 1.7 ఉందనుకోండి, నాకు 1.7 కాబట్టి 1.7 కి 0కి ఈ 0కి చూస్తా. 1.7 కి 0 కంటే 4554 0.4554. కానీ పక్కన 3 ఉంది కాబట్టి ఈ 0ని క్యాన్సిల్ చేసి 1.7 కి 3కి తీసుకుంటాం. 1.7 కి 3కి తీసుకుంటే 4582 వచ్చింది. సో 0.458. ఓకేనా? అలా తీసుకుంటాం అనమాట. ఓన్లీ 1.7 ఉంటే 0 to 1.7 తీసుకుంటాం. పక్కన 3 కానీ 4 కానీ ఉంటే 1.7 to 4 తీసుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటి, 0 to ఎంత వచ్చింది? 0.81 0.81. నాకు 0.8 ఉంది కానీ 0.81 లేదు కదా. సో 0.8 ఇదిగో చూడండి 0.8 కి 1కు చూస్తా. 1కు చూస్తే ఏమవుతుందమ్మా? 1కు చూస్తే 1 వాల్యూ ఎంత? ఇదిగో ఇక్కడ చూడాలి. ఇక్కడ చూస్తే 0.2910 అన్నమాట. అసలు ఈ 1 లేదనుకోండి, 0.8 కి 0కి ఇది చూస్తాను. పక్కన 0.8 పక్కన 1 అను 2 అను 3 అను ఉందనుకోండి, వాటి వాల్యూస్ ఇలా తీసుకుంటాను అనమాట. ఓకేనా? అది ఇప్పుడు చూడండి. సో ఏరియా ఫ్రమ్ 0 to Z1 అంటే ఇది -2910. ఏరియా ఫ్రమ్ 0 to Z2 అంటే 0.458. వీటి వాల్యూస్ ఎంత వచ్చింది? మా 0.1672 అవుతుంది. సో ఫస్ట్ బిట్ ఈస్ క్లియర్. నెక్స్ట్, probability of -1.43 less than or equal to x less than or equal to 6.19. So where a equal to -1.43, b equal to 6.19, where nu equal to 1 and sigma equal to 3, where z1 equal to a minus nu by sigma, where a equal to -1.43 -1/3, that value is -0.85, where z2 equal to b minus nu by sigma, 6.19 minus 1/3, 5.19/2, sorry 3, that value is 1.73. ఇప్పుడు నాకు వాల్యూ ఎంత వచ్చింది? z1 less than z2 -0.81 less than z less than 1.73. సో 0.81 1.73 కరెక్టే, కానీ ఫస్ట్ బిట్ లో బోత్ z1 అండ్ z2 ఆర్ పాజిటివ్.
బట్ ఇక్కడ Z1 ఈజ్ నెగిటివ్ అండ్ Z2 ఈజ్ పాజిటివ్. సో Z1 ఈజ్ నెగిటివ్, Z2 ఈజ్ పాజిటివ్ అయితే ఫార్ములా ఏమవుతుంది నాకు? ఏరియా ఫ్రమ్ 0 to Z2 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1. ఏరియా ఫ్రమ్ 0 to Z2 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1. సో దీని వాల్యూస్ ఏమవుతాయి నాకు? ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఏరియా ఫ్రమ్ 0 to Z1 అంటే 0 to 1.73, 0 to 0.81 ఈ వాల్యూసే కదా. మధ్యలో పాజిటివ్ ఉంది కదా అంటే పైన ఉన్న వాల్యూసే కదా. సో 0.2910 ప్లస్ 0.458, దట్ వాల్యూ 0.7492. సో 0.81 1.73 రెండు బిట్ 1 లోను అదే వాల్యూస్ వచ్చినాయి, బిట్ 2 లోను నాకు అయ్యే వాల్యూస్ వచ్చినాయి. కానీ ఒకటి పాజిటివ్, Z1 పాజిటివ్, Z2 ఈజ్ నెగిటివ్, Z1 ఈజ్ నెగిటివ్, Z2 ఈజ్ పాజిటివ్ రావడం వలన ఇక్కడ మధ్యలో మిడిల్ లో ప్లస్ వచ్చింది, ఇక్కడ మిడిల్ లో మైనస్ వచ్చింది. కానీ వాల్యూస్ అయితే సేమే. సో మైనస్ ఉంది కాబట్టి 0.1672, ప్లస్ ఉంది కాబట్టి 0.7492. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 5. x గ్రేటర్ దాన్ 5 మీన్స్ ఇక్కడ నాకు ఏ మాత్రమే ఉంది అంటే z గ్రేటర్ దాన్ Z1. సో ఈ ఫార్ములా వస్తుంది నాకు, z గ్రేటర్ దాన్ Z1 లేదంటే z గ్రేటర్ దాన్ Z2 ఈ ఫార్ములాస్ రావాలి. సో నాకు x గ్రేటర్ దాన్ 5 ఒకటే ఉంది కాబట్టి z గ్రేటర్ దాన్ Z1 ఫార్ములా రావాలి. సో నాకు Z1 ఉంటే సరిపోతుంది, Z2 అవసరం లేదు. నెట్వర్క్ మీరు లేరుగా 8.3. ఓ అందరినీ. ఓకే. సో Z1 క్రైటీరియాలో ఉన్న అందరినీ పిలుస్తున్నారంట, ప్రిన్సిపల్ గారు ఏదో చెప్పారండి. ఇది ఇక్కడే నేను. సో నాకు ఇప్పుడు Z1 ఉంటే చాలు, Z2 అవసరం లేదు. సో Z1 ఫార్ములా ఏంటమ్మా? A మైనస్ న్యూ బై సిగ్మా, వేర్ న్యూ ఈక్వల్ టు 1, సిగ్మా ఈక్వల్ టు 3, వేర్ A ఈక్వల్ టు 5. సో వేర్ A ఈక్వల్ టు 5 కాబట్టి 5 మైనస్ A ఈక్వల్ టు 5 కాబట్టి 5 minus 1/3, 4/3, that value is 1.33. 1.33. ఓకే. ఇప్పుడు z గ్రేటర్ దాన్ Z1 కాబట్టి మనకు ఫార్ములా ఏమవుతుందంటే z గ్రేటర్ దాన్ Z1 అంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to నాకు వాల్యూ ఎంత వచ్చింది? Z1 1.33. z greater than Z1 అంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1. Z1 అంటే 1.33. సో 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to 1.33 అంటే 0.1.33 అంటే 1. మీరు వర్టికల్ గా 1.3 చూసుకోవాలి, హారిజాంటల్ గా 3 చూసుకోవాలి. వర్టికల్ గా 1.3, హారిజాంటల్ గా 3. యాక్చువల్ గా 0 to 1.3 అని ఇచ్చాడు అనుకోండి, వర్టికల్ గా 1.3, హారిజాంటల్ గా 0 చూసుకుంటే సరిపోతుంది. కానీ పక్కన 3 ఇచ్చాడు కాబట్టి దీన్ని వర్టికల్ గా చూసుకుని ఈ 0ని క్యాన్సిల్ చేసి ఇంకా 0ని వదిలేసి హారిజాంటల్ గా 3 చూసుకుంటే సరిపోతుంది. దాని వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 0 to 1.33 వాల్యూ 0.4082. సో 0.5 మైనస్ 0.4082 వాల్యూ ఎంత? 0.0918. ఓకే. ఇది నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే. If x is normally distributed n equal 12, 4, x greater than or equal to 20, x less than or equal to 20, 0 less than or equal to x less than or equal to 12. సో న్యూ ఈక్వల్ టు 12 ఇచ్చాడమ్మా, సిగ్మా ఈక్వల్ టు 4 ఇచ్చాడు. సో x less than 20 means x less than Z1, z less than Z1. సో ఇక్కడ నేను Z1 ఒకటి చేస్తే సరిపోతుంది, Z2 అక్కర్లా. x less than or equal to 20 కూడా అంతే, x less than or equal to Z1.
సో 0x less than equal to x less than or equal to 12 అంటే z1 less than z less than z. సో సేమ్ ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ లానే చేస్తాం ఇది. నెక్స్ట్ ఫైండ్ x dash when probability of x greater than x dash equal to 0.24. Here mu equal to 12, sigma equal to 4, where z equal to x dash minus 12 by 4, x dash minus 12 by 4 equal to 0.24, x dash equal to 0.96 అంటే 0.24 into 4, 0.96 plus 12, x dash equal to 12.96. Very simple. This is 2 marks problem. Next. ఇది కొంచెం ప్రాబ్లము. ఈ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందమ్మా. ఒక్క ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. If the normal distribution 31% of the items are under 45, 31% of the items are under 45, 8% of items over 64, find mean and standard deviation. So nu and sigma మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దాకా నాకు న్యూ సిగ్మా అనేది ఇచ్చేసారు, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 31% ఆఫ్ ద ఐటమ్స్ అండర్ 45 అన్నాడు. సో మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఇంత ఉంటుంది. ఈ మొత్తం ఏరియా 1 అమ్మ, ఈ మొత్తం ఏరియా 1. సో మొత్తం ఏరియా 1 కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో మనం ఏం చేస్తాము, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ కౌంట్ చేస్తాం కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ మొత్తం ఏరియా 1 కాబట్టి నేను 0.5 అని స్ప్లిట్ చేసుకుంటున్నా. ఎందుకని మనం ఈ హైపోథిసిస్ ఎప్పుడు కూడా 100% చెయ్యం, అయితే 95% లేదా 90% కౌంట్ చేస్తాం. సో ఇందులో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో 95% కౌంట్ చేస్తాం. మిగిలిన 0.5%, సారీ 95 ఆర్ 99, నాట్ 90, 99. ఓకేనా? 95 ఆర్ 99%. ఇప్పుడు ఈ 99% లో 1% రిమైనింగ్ మిగిలింది కదా, 1% రిమైనింగ్ మిగిలిన 1% ఈ ఏరియా, దాన్ని 0.5 తీసుకుంటాం. హైపోథసిస్ లో అయితే 95%, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో అయితే 99%. సో 99% లో రిమైనింగ్ మిగిలిన 1% నేను ఏరియా అని తీసుకుంటా. దాన్ని 50% నెగిటివ్ కి 50% పాజిటివ్ కి స్ప్లిట్ చేస్తా, అంటే 0.5. ఓకే, this is 0.5, this is 0.5, this is origin. Next, ఇక్కడ ఏమన్నాడు, given that 31% of the items are under 45 అన్నాడు. సో 35% అంటే 0.31 అంటే అండర్ అంటే ఇది నెగిటివ్ సైడ్ వస్తుంది. సో 0.31% అండర్ 45, 0.31% ఇది ఉంటుంది. నెక్స్ట్ 8% ఆఫ్ ద ఐటమ్స్ ఓవర్ 64, అంటే ఓవర్ అంటే పాజిటివ్ కదమ్మా. ఆ 8% ఏమవుతుంది, 8% అనేది 0.08 అవుతుంది. ఓకేనా? అంటే ఈ 0.5 లోంచి 0.31 అనేది మైనస్ చేస్తే నాకు ఇంకా ఈ రిమైనింగ్ ఏరియా ఎంత వస్తుంది, 0.19 వస్తుంది ఈ రిమైనింగ్ ఏరియా. ఈ 0.5 లోంచి 0.08 ని మైనస్ చేస్తే ఇంకా ఈ రిమైనింగ్ ఏరియా ఎంత ఉంటుంది, 0.42 రిమైనింగ్ ఏరియా. అవునా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 0.5 కదా, నాకు అండర్ అన్నాడు కాబట్టి నెగిటివ్ తీసుకుంటా, అది ఇక్కడ ఉంటుంది. అదంతా 0.31. ఓకేనా? ఓవర్ అన్నాడు కాబట్టి దట్ ఈస్ ద పాజిటివ్, దాని వాల్యూ ఎంత 0.08 తీసుకోండి, పర్సంటేజ్. ఓకేనా? సో ఇది కౌంట్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఈ మొత్తం ఏరియా ఉందిగా, సో ఈ మొత్తం ఏరియా ఎంత అయి ఉండొచ్చు, 0.5 మైనస్ 0.31.
ఈ మొత్తం ఏరియా ఎంత 0.19. ఈ ఈ ఈ మొత్తం కౌంట్ చేయాలిగా 0.5 మైనస్ 0.08. ఈ మొత్తం వాల్యూ ఎంత ఏరియా వాల్యూ 0.4. ఓకేనా, ఈ వాల్యూస్ నాకు కావాలి. నెక్స్ట్ ఏమన్నాడు 31% అంటే 0.31 ఆఫ్ ద ఐటమ్స్ అండర్ 45 అన్నాడు. అండర్ 45 అంటే నెగిటివ్ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45 తీసుకుంటాను నేను. 8% ఓవర్ 0.08 ఆఫ్ ద ఐటమ్స్ ఓవర్ 64 అన్నాడు కాబట్టి పాజిటివ్ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 64 తీసుకుంటాం. ఓకేనా, అండర్ అనగానే నెగిటివ్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓవర్ అనగానే పాజిటివ్ సైడ్ కౌంట్ చేస్తాం కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 64. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇది తీసుకుంటాను, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45. ఇక్కడ చూడండి అమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ ఇది డైరెక్ట్ గా ఉంది, నేను క్లియర్ గా చెప్తా. 45 అంటే ఈక్వల్ టు ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 అంటే 0.31 వాల్యూ. అండర్ 45 ఎన్ని ఐటమ్స్ 31% ఆఫ్ ఐటమ్స్, 31% 0.31. ఇది ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దెన్ Z1 ఉంది, జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z1 ఈక్వల్ టు 0.31. ఓకేనా, నాకు ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 కండిషన్ నెంబర్ 4 ఏంటి, కండిషన్ నెంబర్ 4 ఫార్ములా ఏంటంటే జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 అంటే 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z1. జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 అంటే మనకున్న 5 కండిషన్స్ లో 4th కండిషన్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 అంటే 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z1 ఈక్వల్ టు 0.31. ఓకేనా, ఈ 0.5 అనేది ఇటు వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఏరియా ఫ్రమ్ 0 to Z1 ఈక్వల్ టు 0.31 మైనస్ 0.5. నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 ఈక్వల్ టు 0.31 అని తీసుకున్నాను. ఫస్ట్ అండర్ 45 ఐటమ్స్ నేను కౌంట్ చేస్తాను. అండర్ 45 ఐటమ్స్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 ఈక్వల్ టు 0.31. ఈ ఫార్ములా ఎలా ఉంది, నాకు జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 లా ఉంది. సో Z1 ఈస్ 45 అన్నమాట ఇప్పుడు నాకు. ఓకేనా, అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దెన్ Z1 అంటే నాకు కండిషన్ నెంబర్ 4 ఫార్ములా ఇది, ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z1 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z1 ఈక్వల్ టు 0.31. ఇప్పుడు నేను ఏరియా కదా ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఫ్రమ్ 0 టు Z1 ఈక్వల్ టు 0 టు Z1 ఈక్వల్ ఏరియా ఫ్రమ్ 0 to Z1 equal to 0.31 minus 0.5. 0.31 minus 0.5 అంటే ఎంత వస్తుంది నాకు, ఏరియా ఫ్రమ్ 0 to Z1 ఈక్వల్ టు 0.31 minus 0.05 minus 0.19. ఓకేనా, మైనస్ 0.19. ఇప్పుడు నేను 0.1 నెగిటివ్ సైడే చూస్తాను, సో దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ కాబట్టి నెగిటివ్. మరి 0.19 అనేది నాకు ఇక్కడ ఇది ఏరియా ఈక్వల్ టు కదా ఏరియా, కానీ నాకు కావాల్సింది పాయింట్. నేను చెప్పాను కదా పాయింట్స్ 0 to 0.81 ఇస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను, 0.0 to 1.73 ఇస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను, కానీ నాకు ఇక్కడ ఏరియా ఇచ్చాడు, పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 0 to 19 అమ్మది, 0 to 19 ఇవి ఏరియాస్ అమ్మా, ఇవి కానీ పాయింట్స్. ఓకేనా, నాకు ప్రీవియస్ లో పాయింట్స్ ఇచ్చాడు ఏంటి, 0 to 1.73 అని, 0 to 0.81 అని ఇలా ఇచ్చాడు, ఇవి ఫైండ్ అవుట్ చేసాం. నాకు ఇప్పుడు ఇవి ఇస్తున్నాడు, ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి. ఓకేనా, అయితే నాకు ఇక్కడ ఏరియా ఎంత 0.19 వీటిల్లో ఎక్కడుందో కౌంట్ చేయాలి. 0.19
0.19 0.19 ఇవన్నీ జీరో వస్తే 1 ఇదిగో 0.19 0.5 దగ్గర ఉంది 0.1915 1950 1985 ఇవే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ 2019 అయిపోయింది సో 0.19 వీటిలో 1915 అంటే వీటిల్లోంచి వీటిని కౌంట్ చేస్తాం 1915 1950 1985 వీటిలో ఏది బాగా స్మాల్ చాలా చిన్నగా దగ్గరగా ఉంది 1915 1915 దేనికి దగ్గరగా ఉంది 0కి 0.5కి సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను పాయింట్ ఏమవుతుంది నాకు 0 to 0.5 అవునా కానీ నేను 0 to 0.5 ఏం తీసుకున్నాను ఈ జీరోని తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే 0.05 సారీ 0 to 0.5 కదా 0 to 0.5 ఇప్పుడు 0 to 0.5 అని చెప్పను నేను ఈ 5 తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా అంటే 0.50 మనం ఇలా ఎందుకు చెప్తున్నారు మరి ఇలానే కదా నాకు 0 to 1.73 వచ్చినప్పుడు నాకు 1.73 డైరెక్ట్ గా లేదు కాబట్టి ఈ జీరోని క్యాన్సిల్ చేసి 1.7 కి 3కే కదా కౌంట్ చేస్తుంది 1.7 కి 3కే కౌంట్ చేస్తాం 0 to 0.81 ఉన్నప్పుడు డైరెక్ట్ గా నాకు 0.81 వర్టికల్ లో నాకు పాయింట్ లేదు అప్పుడు నేనేం చేస్తా ఈ జీరోని క్యాన్సిల్ చేసి 0.8 కి 1 కి తీసుకుని ఆ ఏరియాని తీసుకున్నా అలాగే ఇప్పుడు కూడా 0.5 0 to 0.5 కి దగ్గర ఏరియా ఉంది కాబట్టి స్మాల్ ఏరియా అంటే 0.19 కి దగ్గరగా ఉన్న ఏరియా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా 0.5 ఈ జీరోని తీసుకుని ఇక్కడ పెట్టుకున్నా అంటే 0.50 ఓకేనా ఇప్పుడు నాకు అలా వచ్చింది 0. నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది ఎందుకంటే నెగిటివ్ 0.19 కాబట్టి నెగిటివ్ 0.19 దగ్గర 0.50 యాక్చువల్ గా 0.50 అనమాట ఇది 0.50 అంటే జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ జీరో సబ్స్టిట్యూట్ చేసుకోవాలా ఇదిగోండి -0.5 ఈక్వల్ టు ఇదేమవుతుంది ఏ మైనస్ Z1 ఈక్వల్ టు ఏమవుతుంది ఏ మైనస్ న్యూ బై సిగ్మా ఏ ఎంత 45 మైనస్ న్యూ తెలియదు నాకు సిగ్మా తెలియదు సో 45 మైనస్ న్యూ బై సిగ్మా సో ఈ సిగ్మా ఇటు వెళ్తే -0.5 సిగ్మా ఈక్వల్ టు 45 న్యూ దిస్ ఈజ్ Z1 నెక్స్ట్ ఈసారి ఏం చేస్తున్నాను ఓవర్ సో ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ 64 ఈక్వల్ టు ఏమైంది 0.08 ఇది కూడా అంతే సో ప్రాబిలిటీ ఆఫ్ Z గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z1 అయిపోయింది కదా Z2 ఈక్వల్ టు 0.08 ఇది కూడా ఏమవుతుంది 0.5 Z2 కాబట్టి గ్రేటర్ దెన్ కాబట్టి ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2 ఈక్వల్ టు 0.08 0.08 అంటే ఈ 0.05 ఇటు వస్తుంది ఇటు వచ్చి సింప్లిఫై చేస్తే మొత్తం వాల్యూ 0.42 అంటే 0.42 నీరర్ గా ఎక్కడ ఉంది అంటే 1.4 కి 1 కి నీరర్ గా ఉంది సో 1.4 కి 1 కి నీరర్ గా ఉంది కాబట్టి ఈ పాయింట్ నేను ఎలా రాసుకుంటా 1.41 అని రాసుకుంటా 0.42 ఏరియా అనేది 1.4 కి 1 కి నీరర్ గా ఉంటుంది కాబట్టి 1.41 అని రాసుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఏమవుతుంది 1.41 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 64 మైనస్ న్యూ ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ని ఈక్వేషన్ నెంబర్ 2 ని సబ్స్టిట్యూట్ సాల్వ్ చేస్తే సిగ్మా వాల్యూ వస్తుంది సిగ్మా వాల్యూ వస్తే న్యూ వాల్యూ కూడా వస్తుంది సిగ్మా ఈక్వల్ టు 10 న్యూ ఈక్వల్ టు 50 వెరీ సింపుల్
మీకు టేబులర్ ఫామ్ రాకపోతే మళ్ళీ చెప్తానమ్మా నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, ఈ ప్రాబ్లం కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతే. ఇక్కడ అండర్ అని ఇచ్చాడు. ఇన్ ఎగ్జాక్ట్లీ నార్మల్ 7% ఐటమ్స్ ఆఫ్ అండర్ 35%, 89% ఐటమ్స్ ఆర్ అండర్ 63%. అండర్ అనగానే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. సో ఇక్కడ కూడా ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 63. బట్ దీన్ని అండర్ ని ఓవర్ చేసుకున్నాడు. ఓవర్ ఎప్పుడు చేసుకుంటాం? ఎక్స్ గ్రేటర్ దెన్ 63. అప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 63 చేయాలంటే ఫార్ములా రాసుకుంటాం. 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 63 తీసుకుంటాం. అండర్ ని ఓవర్ తీసుకున్నాడు. అండర్ ని రెండు అండర్ ఇచ్చాడు. ఇంత ప్రీవియస్ క్వశ్చన్ లో ఒకటి అండర్ ఒకటి ఓవర్ ఇచ్చాడు. ఇక్కడ రెండు అండర్ ఇచ్చాడు. అండర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఒకదాన్ని అండర్ ఉంచుకుని ఇంకోదాన్ని ఓవర్ చేసుకోవాలి. ఓవర్ చేసుకోవాలంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 63 ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 63. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 63 ఎంత? 89%. 89% అంటే 0.89. 0.89 1 లోంచి 0.89 తీసేస్తే నాకు 0.11 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఒకటేమో అండరు, ఒకటేమో ఓవర్. సో సింపుల్ గా అంటే ఒకటేమో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇంకోటేమో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 63 చేయొచ్చు. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలాగో అలాగేనమాట. ఒకటి అండర్ ఇస్తేనేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓవర్ ఇస్తేనేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. బట్ రెండు అండర్ ఇచ్చినప్పుడు ఒకదాన్ని అండర్ అలా ఉంచేసుకుని ఇంకో దాన్ని గ్రేటర్ దాన్ అంటే ఓవర్ చేయాలంటే, అండర్ ని ఓవర్ చేయాలంటే ఫార్ములా ఇది యూజ్ చేస్తాం. ఆటోమేటిక్ గా అది ఓవర్ లోకి వచ్చేస్తుంది. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టే. నెక్స్ట్ ఇది కూడా అంతే. దేని లేదా ఎడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఫార్ములాస్ ఏమంటే ఇఫ్ x1 ఈజ్ n ఆఫ్ న్యూ 1 కామా సిగ్మా 1 అంటే మీన్ 1 స్టాండర్డ్ డీవియేషన్ 1, x2 అంటే మీన్ 2 స్టాండర్డ్ డీవియేషన్ 2, x1 ప్లస్ x2 అంటే n అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ x1 ప్లస్ x2 కామా రూట్ ఓవర్ సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ సిగ్మా 2 స్క్వేర్. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద మార్క్స్ అబ్టైన్డ్ బై స్టూడెంట్స్ ఇన్ ఏ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ మీన్. మీన్ ఎంత ఇచ్చాడు? 52, 50, 48. వాటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 10, 8, 6. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏమైంది? 10, 8, 6 respectively. Find the probability that a student selected at random has secured a total of 180 or above. అంటే వీటి యొక్క మీన్ 180, 180 కన్నా ఎక్కువ వస్తే ఎంత? 135, 135 కన్నా తక్కువ వస్తే ఎంత? సో నాకు మీన్ ఇచ్చాడమ్మా. ఇక్కడ మీన్ ఇచ్చాడు 52, 50, 48. ఆ మీన్ ని టోటల్ చేస్తే నాకు 152 వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ 10, 80, 8, 6. దాని యొక్క సిగ్మా స్క్వేర్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ 14.14 వచ్చింది. సో ఇప్పుడు నాకు న్యూ కామా సిగ్మా మీన్ ఎంత వచ్చిందమ్మా? 150 కామా 50 14.14 14.14. అయితే నన్ను ఏమన్నాడు? ఫస్ట్ 180 గ్రేటర్ దాన్ అన్నాడు. 180 కన్నా ఎక్కువ. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180. సో నాకు ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ 180 అంటే జెడ్ గ్రేటర్ దెన్ Z1 ఏగా. Z1 అంటే Z1 ఫార్ములా ఏంటి? ఏ మైనస్ న్యూ బై సిగ్మా ఏగా. వేర్ ఏ ఈక్వల్ టు ఎంత? వేర్ ఏ జెడ్ గ్రేటర్ దాన్ Z1 అంటే ఫార్ములా ఏంటి? 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to 2.12. 0.5 మైనస్ 0 to 2.12. 0 to 2.12 అంటే ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 2.1 కి 2 కి మధ్య క్యాలిక్యులేట్ చేయాలి. అవునా? 0.4830 వస్తుంది. వస్తుందో లేదో చూద్దాం.
వాల్యూ 2.12 కదా, అంటే 2.1 కి 2 కి చేయాలి. సో 2.1 ఇది 2 0.4830 0.4830 0.4830 అంతేనా, కరెక్టేనా? జీరో 0.4830 అంటే ఇప్పుడు నేనేం చేస్తా, 0.5 మైనస్ 0.4830 చేస్తా. 4830 చేస్తే వాల్యూ 0.017 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ ఎంత అంటేనమ్మా, నెక్స్ట్ వాల్యూ కూడా చెప్పేస్తాను చూడండి. నెక్స్ట్ వాల్యూ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 135. ఎందుకని 135 కన్నా తక్కువ. ఫస్ట్ బిట్ ఏమో 180 అబోవ్ అన్నాడు. 180 అబోవ్ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 తీసుకుందాం. అంటే జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1. దాని ఫార్ములా 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z1 వచ్చింది. ఓకేనా? Z1 ఎంత నాకు, Z1 2.12 వచ్చింది కాబట్టి 2.1 కి 2 కి తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటి, 135 ఆర్ లెస్ అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 135. ఈ ఫార్ములా ఎలా ఉంది, ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z2. Z1 అయిపోయింది కదా, Z2. ఓకేనా? సో Z2 ఫార్ములా ఏంటి, బి మైనస్ న్యూ బై సిగ్మా. బి ఎంత, 135 మైనస్ 150 బై 14.14. దీని వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు మైనస్ 1.06 వచ్చింది. నెగిటివ్ వాల్యూ వచ్చింది, మైనస్ 1.06 వచ్చింది. సో మైనస్ 1.06 వచ్చింది. సో మనం ఏరియా అనేది నెగిటివ్స్ లో కౌంట్ చేయం కాబట్టి జెడ్ ఇది లెస్ దాన్ అల్లా, లెస్ దాన్ మైనస్ 1.06 అల్లా జెడ్ గ్రేటర్ దాన్ 1.06 అవుతుంది. 1.06 అవుతుంది. అంటే నెగిటివ్ లో ఏరియాస్ కౌంట్ చేయం కాబట్టి మనం లెస్ దాన్ ని గ్రేటర్ దాన్ చేసుకుంటాం. జెడ్ గ్రేటర్ దాన్ 1.06. ఇప్పుడు నేను ఏం చేస్తాను, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది కూడా జీరో వాల్యూ ఏమవుతుంది, జెడ్ గ్రేటర్ దాన్ 1.06 కాబట్టి ఫార్ములా 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు 1.06. 1.06. సో ఇప్పుడు నేను ఏరియా 1.06 కి ఎలా కౌంట్ చేస్తా, 0 టు 1.06 కౌంట్ చేయను, 1.0 టు 6 కౌంట్ చేస్తా. దాన్ని 0.5 నుంచి మైనస్ చేస్తా, వచ్చిందే ఏరియా. ఓకేనా? 1.06 కి 1.0 టు 6. 1.0 ఎక్కడుందో కౌంట్ చేయండి. 1.0. 6 ఎక్కడ, ఇక్కడ 6. 0.3554 అంటే 0.5 మైనస్ 0.3554. సో వాల్యూ ఎంత వచ్చిందమ్మా దీనికి, 0.1446 అన్నమాట. ఓకేనా? అదే ఈ 6 లేకపోతే 1.0కి 0కి చూసుకుంటాం. 6 ఉంది కాబట్టి 0ని క్యాన్సిల్ చేసి 1.0కి 6కి తీసుకుంటాం అన్నమాట. ఓకే? ఇంకోండి 0.1446. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమే. The mass obtained by a number of students for a marks obtained by number of students for a certain subject are assumed to be approximately normally distributed with mean 65 ఇచ్చాడు, sigma 5 ఇచ్చాడు. If 3 students are taken at a random from the subject, what is the probability that exactly 2 of them will have marks for 70? Mu 65, sigma 5. ఓకేనా? సో ఓవర్ 70 అన్నాడు కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 70. ఓకే, ఏ ఈక్వల్ టు 70, న్యూ ఈక్వల్ టు 65, సిగ్మా ఈక్వల్ టు 1, జెడ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 1. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఎంతమంది ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్
70 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ 1. అప్పుడు ఇది ఏం చేస్తాము, గ్రేటర్ దాన్ 1 కాబట్టి 0.5 మైనస్ ఇది వదిలేసేయండి. ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ గ్రేటర్ దాన్ 1 అంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to 1 అంటే 1 కి 0 కి 1.0కి 0కి 0 వాల్యూ ఇంత వచ్చింది. ఓకేనా, దిస్ ఈస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 70. క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పి. పి ఎంత, దీని వాల్యూ పిఏగా, ప్రాబిలిటీగా, ఇది 0.8413. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ మీన్స్ బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్, వేర్ ఎన్ ఈక్వల్ టు 3 అంటే 3 మెంబర్స్ కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 2 ఓవర్ 2 మెంబర్స్, ఖచ్చితంగా 3 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ కన్నా ఎక్కువ ఎవరు, పి వాల్యూ క్యూ వాల్యూ. సో ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ప్రాబిలిటీ సేమ్ ఫర్ ఈచ్ స్టూడెంట్. ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 3 స్టూడెంట్ ఎగ్జాక్ట్లీ 2 హ్యావ్ will marks over 70. 3 స్టూడెంట్స్ లో 3 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఎగ్జాక్ట్ గా 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్న వాళ్ళ ప్రాబబిలిటీ ఎంత, 0.0635 అన్నమాట. సో దిస్ ఈస్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్.